ప్రత్యేకంగా దీపారాధన నూనె దీపారాధన నెయ్యి తెచ్చుకుంటున్నారట ఈ మధ్యన. ఒక ఆయన చెప్పుకొచ్చారు, దీపారాధన నూనె అంటే అడుగు పొడుగు మట్టి కంపు కొట్టేసి ఇంకెవరు వాడంతో అది స్పెషల్ గా తెస్తారట. అలాగే నెయ్యి కూడా ఈ ఏడాది నుంచి దాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టి ఎవరూ తినకుండా ఇంకది ఎవడన్నా చూస్తే కడుపు తిప్పేయాలన్నమాట. ఆ కంపు నెయ్యి ఆవు నెయ్యి తెచ్చుకోవడం, అది ఆ ధ్వజస్తంభం దగ్గర పెడితే అందులో ఉన్న ఆంజనేయ స్వామి గారు పారిపోతాడు, మనము పారిపోతాం. అది కాదు, భగవంతునికి అర్పించే వస్తువు మనం ఏది యోగ్యంగా అనుభవిస్తున్నాం అదే అర్పించాలి. మనం ఆ కుళ్ళు నెయ్యి వేసుకుంటామా, ఆ కుళ్ళు నూనె ఇంట్లో వాడతామా? మరి మన దేవుడికి ఎలా ఇస్తున్నావు? నీవు ఏది వాడితే అది భగవంతుడికి అర్పణ చెయ్యాలి. నీవు వాడటం ఇష్టం లేదేమో దేవుడికే. కాకరకాయలు ఆయనకి, చక్కెరకాయలు కూడా నీకునా? ఇదేమన్యాయం? అంచేత శాస్త్ర కఠిన నియమం ఏమిటంటే, భవాన్ ఖాదతి, నీవు ఏదేది తింటున్నావో, ఏదేది ఇష్టపడుతున్నావో, ఏదేది పవిత్రమో, ఏది కుళ్ళి పాయకుండా ఉంటుంది, పాచిపోకుండా, అవి భగవదర్పణ చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగని మరీ ఏదో ఖరీదు పెట్టి చేయమని నీ పరిధిలో ఎంత నేతి పుట్టువాడు చాలు. ఆయనేమి నిన్ను కుండల కొద్ది తిండల శక్తి లేదు, రూపాయి కంటే ఖర్చు పెట్టలేవు. ఎవరినో పుణ్యాత్ముల్ని నెయ్యి తెచ్చుకున్నాడు, అమ్మాయి రూపాయి తీసి ఒక్క బొట్టి తల్లి అంత ఇమేజ్ నేను కొనుక్కోలేనంటే వాడు జాలి పడతారు. అలా జాలి పడకపోతే భగవంతుడా నా వల్ల కావడం లేదు, నా మనస్సే నీకు నైవేద్యం అనాలట. అంతేగాని లోభంతో చెయ్యరాదు. అందువల్ల అలా పరమ పవిత్రులు ఎవరో కొత్త నెయ్యి, తాజా నెయ్యి, ఆవు నెయ్యి తీసి దాంతో బహుశా దీపారాధన చేస్తున్నారో లేకపోతే ఏదన్నా ప్రసాదం చేశారో కానీ ఆ నేతి వాసన గుప్పుమని నాసా పుటాల మీదకి సోకింది. ఆ